ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రియులరా, మీ అందరికి కూడా ద గాస్పెల్ ఆఫ్ సాల్వేషన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మరొకసారి శుభాలు తెలియజేస్తున్నాం. అందరు ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. అలానే వీక్షకులకు, అలానే మన ఛానల్ యొక్క సబ్స్క్రైబర్స్ అందరికి కూడా ప్రభు పేట శుభాలు తెలియజేస్తూ మనం ఆలస్యం చేయకుండా ఈ యొక్క కూడికను ప్రార్థనతో మనం మొదలు పెడదాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, ఈ యొక్క సమయాన ప్రభావం మరి ఇచ్చినటువంటి ఈ యొక్క సమయానికై నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినమంతా కూడా మీరు ఎంతగానో మాకు సాయం చేస్తూ వచ్చారు ప్రభా. అయితే నాయన, ఎక్కడ నీకు ఆయాసకరంగా దుఃఖకరంగా జీవించినామో దయతో మమ్మల్ని క్షమించండి. నీ యొక్క రక్తంలో కడగండి, పవిత్రపరచండి, మంచి మనసాక్షిని దయచేయండి, కృప చూపించండి. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడు నాయన, మా మధ్యలో నువ్వు ఉన్నావని నమ్ముచున్నాం ప్రభా. సహాయం చేయండి. మా మధ్యలో నువ్వు ఉండి నీ ఆత్మ సంచారాన్ని జరిగించి మా మధ్యలో మీరే ఆత్మకార్యం జరిగించండి, కృప చూపించండి. నిలబడుచున్నటువంటి నీ కుమారుని కూడా నీ యొక్క ఆత్మ చేత అభిషేకించి నాతోను మాతోను అందరితోనూ మాట్లాడమని వేడుకుంటున్నాం, ప్రోత్సహించండి. తద్వారా తండ్రి మాకు దీవెన, నీ నామానికి మహిమ, రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించబడినట్లు మీరే కృప చూపించండి, సాధించండి. పాట పాడుతున్నటువంటి సహోదరిని కూడా గొంతు ముట్టండి, స్వస్థపరిచి మంచి స్వరాన్ని దయచేయండి. నిస్ప్రయోజనం నాకు కూడా ప్రభావ ఇచ్చినటువంటి యొక్క ధన్యతకే నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ ప్రజల మధ్యలో నిలబడడానికి ఎంత మాత్రం అర్హత లేనటువంటి వాడును తండ్రి, మరి మంచి మనస్సాక్షితో నీ ప్రజలను సేవించడానికి నువ్వే నాకు కృప చూపించమని నీ రక్త ప్రోక్షణ కిందికి తీసుకొస్తూ శత్రు కార్యాలన్నీ లయపరుస్తూ నాన్న నెట్వర్క్ ఇష్యూస్ నుండి కూడా మమ్మల్ని తప్పించమని నీకే వందనం చెల్లిస్తూ యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క సమయాన మన మధ్యలో ఉన్నటువంటి మరి దేవుని దాసుడు జీవన్ మార్క్ బ్రదర్ మనకి చక్కని వర్తమానాన్ని వినిపిస్తారు. కాబట్టి మనం శ్రద్ధగా మనం వినడానికి దేవుని కృపను అనుగ్రహించిన బ్రదర్ చూసుకో. వినపడుతుంది బ్రదర్, కొంచెం కొద్దిగా గట్టిగానే చెప్పండి. యేసుక్రీస్తు నామములో ఈ యొక్క సాయంకాల సమయంలో చేరిన ప్రజలకు, అలానే ఎవరైతే ఆన్లైన్ వీక్షిస్తున్నారో వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం నుంచి ఒక మాట చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీకు స్తోత్రములు. ఈ సాయంకాల సమయంలో చదివిన వాక్యమును మా ఆత్మీయమైన మేలు కొరకే దీవించవలసిగా ప్రార్థిస్తున్నాం ప్రభా. పాట ద్వారా మిమ్మల్ని మహింపరిచాము, అందును బట్టి స్తోత్రములు. వాక్యం యొక్క అర్థమును తెలియజేవలసిగా ప్రార్థిస్తున్నాం. వాక్యం ద్వారా హృదయములు వెలిగించవలసింది వేడుకుంటున్నాం. మీకే మహిమగంత ఆరోపిస్తూ మీ రక్తంలో కడిగి శుద్ధీకరించమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించగలిగితే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో అపోస్తలుడు పౌలు ఒక మాటను మనకు తెలియజేస్తున్నాడు. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఈ లోకంలో పుట్టిన ఏదైనా సరే, ఈ లోకంలో సృష్టించబడినది ఏదైనా సరే కాలక్రమేణా ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటారు. మానవుడు కూడా దేవుని దృష్టిలో రూపాంతరము పొందాలి అనేది ప్రభువు ఉద్దేశం. ఎందుకంటే మానవుడిని సృష్టించిన దేవుడు తన రూపంలో మానవుడిని దేవుడు సృష్టించాడు. తన పోలిక చొప్పున మానవుడిని దేవుడు సృష్టించాడు. అయితే మానవుడు ఆ విధమైన పోలికను, ఆ విధమైన
స్వరూపాన్ని, ఆ విధమైన స్వభావాన్ని మానవుడు కోల్పోయాడు. అయితే ఆ కోల్పోయిన మానవుణ్ణి సృష్టించిన దేవుడు వదిలిపెట్టలేదు, కానీ మానవుణ్ణి బాగు చేయడానికి ఎంతగానో ఇష్టపడిన దేవుడు మన దేవుడు, మన ప్రభు. అయితే ఒక మానవుడు చెడిపోవడానికి గల కారణం ఏమిటంటే, మానవుడు తను తాను పాడు చేసుకోవడానికి గల కారణం ఏంటంటే మనస్సు. మనస్సు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. చూడండి, సామెతల గ్రంథము దేవుని వాక్యంలో సామెతల గ్రంథము 25వ అధ్యాయం 26వ వచనంలో, సామెతల గ్రంథము 25వ అధ్యాయం 28వ వచనంలో ఈ విధంగా ఉంది. సామెతల గ్రంథము 25:28. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకొనలేని వాడును అంతే. ప్రాకారము లేక పాడైన పురం. ఒక పురానికి ప్రాకారం అనేది భద్రతనిస్తుంది. ఒక పురానికి లేదా పట్టణానికి ప్రాకారం అనేది ప్రత్యేకత ఇస్తుంది. అయితే ప్రాకారం లేకపోతే పట్టణం పాడైపోతుంది. అలానే మనస్సును అణుచుకొనలేని వాడు అంతే. అంటే మనస్సును అణుచుకొనలేనివాడు పాడైపోతాడు. అలాగే సామెతల గ్రంథము సామెతల గ్రంథము 16వ అధ్యాయము, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనం. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు. పట్టణము పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. ఈ మనస్సే ఒక మనిషిని పాడు చేస్తుంది. ఈ మనస్సే ఒక మనిషిని కూడా దేవుని వైపుకు నడిపిస్తుంది. అందుకనే మనస్సు విషయంలో ఈ సృష్టించిన దేవుడు ప్రత్యేకమైన శ్రద్ధను కలిగి ఉన్నాడు. దేవుడు మానవుని సృష్టించిన తర్వాత మనస్సుకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు, స్వేచ్ఛనిచ్చాడు. మనస్సు స్వభావాన్ని బట్టి రెండు రకాలుగా ఊహించుకోవచ్చు. లేదా మనసు తన యొక్క పనితీరుని బట్టి రెండు రకాలుగా ఊహించుకోవచ్చు. ఎప్పుడైతే ఈ మనస్సు శరీరానికి ఉపయోగపడుతుందో, అంటే శరీరం యొక్క మాట వింటుందో, దాన్ని శారీరకమైన మనస్సు అంటారు. రోమిలకు రాసిన పత్రిక కొద్దిగా మీ తల కట్ అవుతుంది కొంచెం, అంటే అది కొద్దిగా ఇలా పెట్టుకోండి. కొంచెం అది ఒకవేళ పైకి అనుకోండి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 8వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధి అయి ఉన్నది. కాబట్టి ఎప్పుడైతే మనస్సు శరీరానికి అనుకూలంగా మారి పనిచేస్తుందో అది శారీరకమైన మనస్సు అంటారు. శారీరకమైన మనస్సు మరణానికి దారితీస్తుంది. మామూలు మరణం కాదు, నిత్య మరణం. శారీరకమైన మనస్సు నిత్య మరణానికి దారితీస్తుంది. అది అక్కడ చూడండి, ఇదే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో 8:5 శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు
ఆత్మ విషయముల మీద మనసు ఉంటుంది. శరీరానుసారమైన మనస్సు మరణం. కాబట్టి ఈ మనస్సుకు ప్రభు స్వాతంత్రాన్ని ఇచ్చినప్పుడు ఈ మనస్సు ఆ స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకొని శరీరానికి అనుకూలంగా పనిచేయటం మొదలుపెట్టింది. అప్పుడు ఆ శారీరకమైన మనస్సు వలన మానవునికి ఏమి సంప్రాప్తించిందంటే మరణము. ఇది మామూలు మరణం కాదు, నిత్య మరణము. ఇది శాశ్వతమైన మరణం. మానవుణ్ణి దేవుడు సృష్టించింది శాశ్వతమైన మరణం కోసం కాదు, నిత్య మరణం కోసం కాదు, సదాకాలము దేవునితో పాటు ఉండాలనే ఉద్దేశంతో మానవుణ్ణి దేవుడు సృష్టిస్తే ఆ విధమైన ఉద్దేశంతో మానవుడు తనకు ఇవ్వబడిన స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకొనుచు ఈ మనస్సును శరీరం వైపుకు మళ్లించుకొని మరణానికి పాత్రుడయ్యాడు. కాబట్టి పాపము ఎక్కడి నుంచి పుడుతుందంటే ఈ మనస్సులో నుంచి పుడుతుంది. పాపమునకు బీజం ఏంటంటే మనస్సు. ఈ మనస్సు ఎంత బలమైందంటే దేవుని దగ్గరున్న సృష్టిలో భాగమైన ప్రధాన దూతను ఏం చేసిందంటే పడగొట్టింది. చూడండి, యెషయా గ్రంథంలో 14వ అధ్యాయంలో మాట ఉంటుంది. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం. యెషయా గ్రంథము 14:14. మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనస్సులో అనుకొంటివి గదా. కాబట్టి ప్రధాన దూతకి ఇచ్చిన ఆ స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకొంచు ఆ ప్రధాన దూత మనస్సును తన యొక్క శరీరానికి ఉపయోగించుకొంచు ఏం చేశాడంటే పాపం చేశాడు. పాపం పుట్టింది అక్కడే, మనస్సులో నుంచి పాపం పుట్టింది. కాబట్టి రాత్రికాల సమయంలో మనస్సు ఎంత బలమైనదంటే, శరీరానుసారమైన మనసు ఎంత బలమైనదంటే, అది శరీరానుసారమైన మనసు పాపమును పుట్టిస్తుంది. ఆ పాపము మరణానికి దారితీస్తుంది. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రభువు ఇచ్చే ఆజ్ఞ ఏంటంటే, చూడండి, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనం. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనస్సు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. అంతటను మారు మనస్సు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఇట్ ఈస్ ఎ కమాండ్. ఎందుకంటే మనుషులందరూ కూడా మనస్సును బట్టి పాడైపోతున్నారు. మనస్సు యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే, మొట్టమొదటిగా అవివేక మనస్సు. ఏది నిజమైనదో ఏది నిజం కాదో గ్రహించలేరు. చూడండి, రోమిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. రోమిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. 1:22. వారి అవివేక హృదయము అంధకారమాయను. వారి యొక్క అవివేక హృదయం అంధకారమాయను. కాబట్టి అవివేకమైన మనస్సు, పాపం ఏం చేస్తుందంటే మనిషిని అంధకారంలో ఉంచుతుంది, నిజమైన దేవుణ్ణి గుర్తించలేనిదిగా ఉంచుతుంది. అందుకనే కొరింథీయుల రాసిన పత్రికలో చూడండి, కొరింథీయుల రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము
4వ వచనం, దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. కాబట్టి మనసు ఏం చేస్తుందంటే మానవుని గుడ్డితనంలో ఉంచుతుంది, అంధకారంలో ఉంచుతుంది, అజ్ఞానంలో ఉంచుతుంది. ఇదే నిజం అనుకుంటారు, లోకమే నిజం అనుకుంటారు, ఈ శరీరమే నిజం అనుకుంటారు, ఇదంతా శాశ్వతం అనుకుంటారు. కానీ ఇది మాయన సంగతి తెలియదు, ఇది వ్యర్థమైన సంగతి తెలియదు. కాబట్టి మనసు తనకి స్వభావాన్ని బట్టి అంధకారమైన మనసుగా మారుతుంది. రెండోదిగా ఇదే మనసు తనకి స్వభావాన్ని బట్టి భ్రష్ట మనసుగా మారుతుంది. రోమిల రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. రోమిల రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియనొల్లకపోయిరు కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించను. చూడండి, అంధకారమైన మనస్సు స్వభావాన్ని బట్టి అంధకారమైన మనసు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. స్వభావాన్ని బట్టి భ్రష్ట మనసు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంత మాత్రం కాదు, 2వ అధ్యాయం రోమిల రాసిన పత్రికలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, కఠిన మనస్సు. కాబట్టి ఈ 3 రూపాల్లో ఉన్న మనసు మనిషిని ఎక్కడ తీసుకెళ్తుందంటే నిత్య మరణానికి తీసుకెళ్తుంది, శాశ్వతమైన మరణానికి తీసుకెళ్తుంది. ఆ మనస్సును మార్చటానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఆ కల్వరి శిలువలో తన రక్తాన్ని గార్చాడు. అందుకనే మొట్టమొదటిగా ప్రతి మానవుడు ఏం చేయాలంటే మారు మనసు పొందాలి. మారు మనసు పొందాలి. మారు మనసు లేని వాడు ఈ లోకంలో అంధకారంలో ఉన్నవాడు, మారు మనసు లేనివాడు లోకంలో భ్రష్ట మనసులో ఉన్నవాడు, మారు మనసు లేనివాడు లోకంలో కఠినత్వంలో ఉన్నవాడు. మన యొక్క అంతం ఏమవుతుందంటే మరణము, నిత్య మరణం, సదాకాలం ఉండే మరణం, శాశ్వతమైన మరణం, తిరిగి రాని ప్రదేశం. ఆ మరణం ఎవరు వెళ్ళలేని ప్రదేశం, ఎవరు వెళ్ళకూడని ప్రదేశం, నిత్యము అగ్ని ఉండే ప్రదేశం, ఎప్పుడు వేదన ఉండే ప్రదేశం. ఒక వ్యక్తి ఉన్నాడు, తను అనుకున్నాడు తన దగ్గర ఉన్న ధనాన్ని బట్టి, తన దగ్గర ఉన్న ఆరోగ్యాన్ని బట్టి, తన దగ్గర ఉన్న ఐశ్వర్యాన్ని బట్టి ఇదే శాశ్వతం అనుకున్నాడు, ఇదే నిజం అనుకున్నాడు. కానీ ఎంత చెప్పినా కూడా కఠినత్వంలో ఉన్నాడు. తద్వారా ఏమైపోయాడంటే శాశ్వత మరణానికి వెళ్ళిపోయాడు, అక్కడ వేదన పడుతున్నాడు. కాబట్టి రాత్రికాల సమయంలో నీ మనసు నిన్ను చేయరాని కార్యాలు తీసుకెళ్తుందా, చెడు కార్యాలు తీసుకెళ్తుందా? నీ మనసు నిన్ను పాపం వైపు నడిపిస్తుందా? అయితే దానికి ఒకటే ముందు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం. దీనికి వాక్యంలో చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. యోహాను యేసు తన ఎద్దుకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసికొని పోవు దేవుని గొర్రె పిల్ల. కాబట్టి ఒక వ్యక్తి యొక్క మనస్సు మారాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో కడగబడాలి. ఎందుకంటే ఆయన నా పాపములను మోసుకొని పోవడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి రాత్రికాల సమయంలో ఇంకా భ్రష్ట మనసులో ఉన్నావా, అవివేక మనసులో ఉన్నావా, అంధకార మనసులో ఉన్నావా, చెడ్డ మనసులో ఉన్నావా, కఠిన మనసులో ఉన్నావా? నీకోసం యేసుక్రీస్తు ప్రభువారు ఎదురు చూస్తున్నాడు. ప్రియ సహోదర సహోదరి, పాపమునకు వచ్చు జీతము మరణము. శరీరానుసారి మనసు మరణానికి దారితీస్తుంది. ఆ మరణాన్ని తప్పించబడాలంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే. కాబట్టి మారు మనసు పొందు, నీవు రక్షించబడతావు. మారు మనసు పొందితే రక్షించబడతావు. మారు మనసు పొందిన వాళ్ళు దినదినము నూతనపరుచుకుంటూ ఉండాలి మనస్సును. చూడండి,
రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. ఈ లోక మర్యాదను అనుసరింపక దేవుని చిత్తం మీద పరీక్షను తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన. కాబట్టి ప్రతిరోజు ఏం చేయాలంటే, మారు మనసు పొందిన వాడు ఆత్మను లేదా ఆత్మకు సహకరిస్తూ ఉండాలి. అప్పుడు అది ఆత్మానుసారమైన మనసు అవుతుంది. ఎప్పుడైతే ఆత్మకు సహకరిస్తామో మనము, చూడండి కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. 3:2 పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి, ఏలైనగా మీరు మృతి పొందితిరి. మీ జీవం క్రీస్తు. కాబట్టి రెండోదిగా మనం గమనించగలిగితే, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి సొంత రక్షణ అంగీకరిస్తామో, మారు మనసు పొందుతామో, మనం చేయవలసిన పని ఏంటంటే ఆత్మకు సహకరిస్తూ ఉండాలి. అప్పుడు అది ఆత్మానుసారమైన మనసు అవుతుంది. ఆత్మానుసారమైన మనస్సు ఈ లోకంలో ఉన్న వాటిని వెతకదు, పైన వాటిని వెతుకుతుంది. పైన వాటి మీద మనసు పెట్టుకుంటుంది. కాబట్టి సాయంకాల సమయంలో మన మనస్సు ప్రతిదినము శరీరానికి సహకరిస్తుందా, ఆత్మకు సహకరిస్తుందా? రక్షించబడకపోతే మన మనసు శరీరానికి మనస్సు అది మరణానికి దారితీస్తుంది. తద్వారా నిత్య మరణంకి వెళ్తాము. దానిని తప్పించాలని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, మనకి రక్తాన్ని గార్చాడు. రక్షించబడిన మనము మన మనసును ఆత్మకు సహకరించుకోవాలి. ఎప్పుడైతే ఆత్మకు సహకరిస్తూ ఉంటామో రూపాంతరం చెందుతూ ఉంటాం, రూపాంతరంలోకి వస్తూ ఉంటాం. ఎలా అంటే, ఈ లోకంలో ఏది ఉన్నా లేకపోయినా సంతోషంగా ఉంటాం. ఈ లోకంలో ఏమి దొరకకపోయినా సంతోషంగా ఉంటాం. ఎందుకంటే మన మనసు పైనున్న వాటి మీద దృష్టి పెడుతుంది కాబట్టి, మన మనసు పైనున్న వాటి మీద వెతుకుతుంది కాబట్టి. మన మనస్సు శాశ్వతమైన వాడు. అందుకనే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. 4:8 మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైన నుండేళ్ళ, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. కాబట్టి రెండోదిగా మనం గమనించగలిగితే, మన మనస్సును దినదినము ఆత్మకు సహకరించేదిగా మనం మార్చుకుంటూ ఉండాలి. దేవునికి వాక్యం చేత, ప్రార్థన చేత, ప్రభువా నా మనసును స్థిరపరచు. అందుకనే దావీదు ఏం చేసేవాడంటే, ఏదో చిన్న పొరపాటు చేస్తే వెంటనే నా మనసు స్థిరపరచలేవాడు. చూడండి 51వ కీర్తనలో మాట తెలుసు, మనకు తెలుసు. 51వ కీర్తన 12వ వచనం. 51:12 నీ రక్షణానందం నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగు చేసి నన్ను దృఢపరచు. ప్రభువా నా మనసు శరీరం వైపు లాగుతుంది, దయతో క్షమించి ఆత్మ వైపుకు లాగేటట్టు నన్ను స్థిరపరచమంటున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రియ సోదర సహోదరి, నీ మనసు శరీరం వైపు లాగుతుందా, నీ మనసు ఆత్మ వైపు లాగుతుందా? లేదా ఆత్మకు సహకరిస్తుందా, శరీరానికి సహకరిస్తుందా? శరీరానికి సహకరిస్తే నువ్వు శరీరానుసారుడు, ఆత్మకు సహకరిస్తే నువ్వు ఆత్మానుసారుడు. శరీరానికి సహకరిస్తే నువ్వు శరీరానికి లోబడతావు, ఆత్మకు సహకరిస్తే నువ్వు శరీరాన్ని జయిస్తావు. ఈ రాత్రికాల సమయంలో శరీరానికి లోబడుతున్నావా, శరీరాన్ని జయిస్తున్నావా? ఒకసారి పరీక్షించుకుందాం. రక్షించబడిన మనము ప్రభు ఇచ్చిన ఆత్మకు లేదా ప్రభు వెలిగించిన ఆత్మకు మన మనసు సహకరిస్తుందా?
ఇంకా మనం శరీరాన్ని వైపే మన మనసు లాగుతుందా? ఒకవేళ శరీరానికి సహకరిస్తుంటే, ప్రభు నా మనసును మార్చుము, నా మనసును స్థిరపరచుము, నీలో నీ వైపుకు తిరిగేటట్టు, నీకు ఏదైతే ఆమోదయోగ్యమైనదో దాన్ని నేను ఆలోచించేట్లు, దాన్ని నేను కోరిక కలిగినట్లు నన్ను స్థిరపరచుమని దేవుని సన్నిధిలో మనం స్థిరపరచుకోవాలి. ఎందుకంటే మనస్సు అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనసుకు ప్రభు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. మారు మనసు పొందిన తర్వాత దినదినము నూతనపరచబడుతూ ఉండాలి. దినదినము నూతనపరచబడుతూ ఉండాలి. దినదినము ప్రతి దినము మన మనసును ఆత్మకు సహకరించేదిగా ఉండాలి. కాబట్టి రాత్రిగా ప్రశ్న ఏంటంటే, నీ మనసు శరీరానికి సహకరిస్తుందా, ఆత్మకు సహకరిస్తుందా? ఇంకా భ్రష్ట మనస్సులో, అంధకార మనస్సులో, అవివేక మనస్సులో, చెడ్డ మనస్సులో, గుడ్డితర మనస్సులో, ఇంకా ఈ లోకం వైపుకు వెళ్తూ, ఈ లోకంలో తిరుగుతూ, లోకాశ నెరవేర్చుకుంటూ, ఇష్టానుసారంగా జీవిస్తూ నీకు నువ్వే నాశనం కలిగేసుకుంటున్నావా? ఒకవేళ ఆ విధంగా ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడంటే, నీ మనస్సు నాకు ఇవ్వు అంటున్నాడు. నా కుమారుడా, నీ హృదయం నాకు ఇమ్ము, నేను నిన్ను బాగు చేస్తా అంటున్నాడు. బాగుపడడానికి ఇష్టంగా ఉన్నావా? కడగబడడానికి ఇష్టంగా ఉన్నావా? స్వస్థపరచబడడానికి ఇష్టంగా ఉన్నావా? నీ మనసును ప్రభుకి అప్పగించు. ప్రభు నిన్ను రక్షిస్తాడు. రక్షించబడిన మనము ఆత్మకు సహకరించుకుంటూ యాత్రలో పైన వాటిని వెతుక్కుంటూ ముందుకెళ్ళినప్పుడు ప్రభు మనల్ని ఆత్మానుసారులుగా ఉంచుతారు. ప్రభు వచ్చినప్పుడు మనం సిద్ధపడతాం. ఆ విధంగా సిద్ధపడినట్లు ప్రభు మనందరికీ సహాయం తెచ్చును గాక. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. చాలా చక్కని వర్తమానాన్ని మా యొక్క వ్యూవర్స్కి, వీక్షకులకు అందరికీ దేవుడు మీ ద్వారా వినిపింపజేసినందుకు దేవునికి వందనస్తులమై ఉన్నాము.